అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారి శ్యామ్. ఈ రోజు మన ఛానల్లో చాలా స్పెషల్ ఆంధ్ర రెసిపీ చూద్దామండి. అదేంటి అనుకుంటున్నారా? చింత చిగురు పచ్చిరొయ్యల కూర అండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్ గా ఉంటుంది. చింత చిగురు ఫ్రెష్నెస్ తో రొయ్యల ఫ్లేవర్ తో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ రుచి చూడవలసిన రుచికరమైన కర్రీ అండి. మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరి ఇంట్లోని తప్పగా ఒక్కసారి ట్రై చేయవలసిన రెసిపీ. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఈజీగా క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం మనం ముందుగా నేను 1/2 కిలో పచ్చిరొయ్యలను అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా ఈ విధంగా అయితే చేసుకుని మధ్య నుండే బ్లాక్ లైన్ కూడా రిమూవ్ చేసుకుని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకుని దీని అయితే మనం సైడ్ అయితే పెట్టుకుని రెడీగా అయితే ఉంచుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండే చింతకూరనండి అప్పటికప్పుడు కోసుకున్న చింతకూరని అయితే తీసుకోండి, బాగుంటుంది. లేతగా ఉండే చింతకూర అయితే ఇంకా బాగుంటుంది. తీసుకుని దాన్ని అయితే శుభ్రం చేసుకుని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకుని దీన్ని కూడా అయితే మనం రెడీగా ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక స్మాల్ మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల్ని, అలాగే 1.5 టేబుల్ స్పూను గసగసాలని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోని ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక 6 లవంగాల్ని, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్రని, ఇప్పుడు ఇందులోని 1.5 ఇంచ్ అల్లాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఒక 4 టేబుల్ స్పూను వాటర్ వరకు వేసుకునండి దీని అయితే మనం మెత్తగా పేస్ట్ లాగైతే బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని మనం పక్కనైతే పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఒక్కొక్క ఆనియన్ ఒక 4 పీసెస్ అయ్యేంత వరకు అయితే అవి విధంగా మనం అయితే కట్ చేసుకుని సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో అయితే తీసుకుని అందులో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసేసుకుని తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని దీన్ని కూడా మనం మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. మరీ అంత మెత్తగా అయితే అవసరం లేదు, కొంచెం దుమ్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో అయితే తీసుకుని అయితే సైడ్ అయితే పెట్టుకుని మనం రెడీగా అయితే ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకుని అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకుని అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి, ఉల్లిపాయ పేస్ట్ని కూడాని. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలిసేలా కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఏ కర్రీకైనా సరే, అందులోని నాన్ వెజ్ కర్రీకి అయితే స్పెషల్గా ఎప్పుడైనా సరే ఆనియన్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారండి, ఆల్మోస్ట్ ఇక్కడ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుని దీన్ని కూడా బాగా కలిసేలాగైతే ఒకసారి అయితే కలిపేసుకుని మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుని పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి మసాలా అనేది ఏగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి కొంచెం కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చుట్టూని. ఈ విధంగా కనిపించిందంటే మనకి మసాలా అనేది ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోని ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని కూడా తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఎలా అంటే టమాటా అనేది మనం ఇలా గట్టితో నొక్కితే కనుక మనకి టమాటా అనేది బాగా పేస్ట్ లాగా అయితే మెత్తగా అయితే అయిపోవాలండి. చూసారా, ఈ విధంగా మనకి మెత్తగా అయితే అయిపోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకుని బాగా అయితే ఒకసారి అంతా కలిసేలాగా మనం అయితే కలిపేసుకుంటామండి.
ఇప్పుడు దీన్ని మూత అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలండి. మధ్య మధ్యన కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి. చూసారా ఫ్రాన్స్ అనేవి మనకి కొంచెం వైట్ కలర్లో ముడుచుకున్నట్టు అయినాయి కదండి. ఇంకా కొంచెం అవ్వాలండి. మరి ఇంకోసారి కలిపేసుకుని మనం అయితే దీన్ని అయితే మూత అయితే పెట్టేసుకుని మళ్ళీ ఇంకా 10 మినిట్స్ అలాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మరొకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే ఫ్రై చేసుకోండి. కింద అంటుకున్నా పర్వాలేదు. మనకి ప్రాన్ అనేది బాగా ముడుచుకునేంత వరకు, వాటర్ అనేది రానంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు రుచికి తగ్గట్టు మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని బాగా అయితే కలిపేసుకుని బాగా అయితే ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు కింద అంటుకున్నా పర్వాలేదండి. మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా, వాటర్కి అదంతా కూడా వదిలేస్తుంది. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత అయితే పెట్టేసి దాన్ని అయితే ఒక 15 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక దలసరిపాటి కడాయి అయితే పెట్టుకుని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ మొత్తము ఆ కడాయికంతా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనం ఇప్పుడు చింతకూర వేస్తున్నాం కదండి, అందులోని కొంచెం ఉడకబెడతాం కదా ఆయిల్లోని, ఆ చింతకూర అనేది ప్యాన్కి అంటుకోకుండా చక్కగా అయితే మనకి కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు చింతకూరని లో ఫ్లేమ్లోనే మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుని రెడీగా అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుంటున్నాం కదండి కర్రీని, దాన్ని అయితే ఒకసారి కలిపేసుకుని మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతకూరను కూడా వేసేసుకుని బాగా అయితే కలిపేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయితే బాగా అయితే ఉడకనివ్వండి. ఈ విధంగా అయితే కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉడికాక ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఒక 15 మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి. ఎవ్రీ 3 మినిట్స్కి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండండి. అలా ఉండడం వల్ల మనకి కర్రీ అనేది అడగట్టకుండా చక్కగా అయితే వస్తుంది. కర్రీలోని ఎప్పుడైనా సరే వాటర్ బబుల్స్ అనేవి లేకుండా అయితే మనం కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కర్రీ యొక్క కన్సిస్టెన్సీ కూడా చాలా అయితే బాగుంటుంది. చూసారా ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఇప్పుడు మీకు ఇందులోని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే అన్ని సరిపోయినాయి. చూసారా చాలా అంటే చాలా బాగుంది కదండి. మరి చింత చిగురు పచ్చిరొయ్యలు కూరని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది రైస్తో అయితే చాలా బాగుంటుందండి. మా గోదావరి స్టైల్లోని ఈ చింతకూర పచ్చిరొయ్యని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగ అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.